కాన్వాయ్ మీద కేంద్ర మంత్రికి రక్షణ లేదు వెస్ట్ బెంగాల్లో. అంటే ఇలాంటి రౌడీ ముఖ్యమంత్రులు దేశంలో ఆంధ్రప్రదేశ్లో కాదు మిగతా ప్రాంతాల్లో కూడా ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ముఖ్యమంత్రులు పూర్తిగా అధికారం ముందుకి చేతుల్లో వద్దామని చెప్పి రౌడీజాన్ని ప్రోత్సహిస్తే ఇదే విధంగా ఉంటుంది. నేను అందుకనే ముఖ్యమంత్రి గారికి చెప్పాను, మీరు యూకేకి కాదు వెళ్లాల్సింది, యూపీకి వెళ్ళి ఉండాలి. యూపీకి ఉత్తరప్రదేశ్కి వెళ్ళుంటే ఏ విధంగా లా అండ్ ఆర్డర్ అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు కంట్రోల్ చేస్తున్నారో, ఏ విధంగా ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారో, ఏ విధంగా రౌడీ ముఖాలని ఉక్కు పాదంతో నొక్కారో ఒకసారి వెళ్ళి చూసి ఉండాలి. ఈ 20 రోజుల పర్యటన 10 రోజులు యూపీకి పోయింటే తెలిసి ఉండేది. దాదాపు 11,000 మంది రౌడీ షీటర్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తమ బెయిల్ని రద్దు చేసుకొని జైలుకి వెళ్ళిపోయారన్న తిరిగి మాకు వద్దు, బయట ఉంటే మాకు ప్రమాదం అని చెప్పి అది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేది, అది రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందన్నా మీరు చెప్పినట్టు మొదటి నుంచి విధ్వంసంతో మొదలైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ 5 సంవత్సరాల కాలంలో పత్రికల్ని, ప్రజల్ని, ప్రతిపక్షాల్ని అందరినీ ఇబ్బంది పెట్టారైనా. అందుకని ప్రజలు ఈరోజు వారికి గుడిపాఠం చెప్తున్నారు. మీరు ఈరోజు రాసుకోండి, ఖచ్చితంగా జూన్ 4వ తేదీ ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ అధికారంలోకి రాబోతున్నాము. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. అధికారులు కూడా హెచ్చరిస్తున్నాం, ఇన్ని సంవత్సరాల అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరించి అధికార పార్టీని భుజాలు మోసినట్టు మీ మీద కూడా శాఖాపరమైన చర్యలు ఉంటాయి. అంతేకాకుండా అధికార పార్టీ నాయకులు వెనకుండి నడిపించారు, మమ్మల్ని ఎవరు పట్టుకోలేరులే అనుకుంటారు. అధికారులకు మేము రాబోతున్నాం, అన్ని విషయాలు బయట పెడతాం, అందరినీ చట్టం ముందు నిలబెడతామని చెప్పి మీ ద్వారా అధికార పార్టీ నాయకులను కూడా హెచ్చరిస్తూ భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. వాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తున్నారో అర్థం కావట్లా. ఓడిపోతామనే ఫ్రస్ట్రేషన్తో చేస్తున్నారో తెలియదు, లేదా గెలుస్తాం మళ్ళీ మనమే, వీళ్ళు ఎవరు ఇంత అసలు ఈ మాత్రంతో కూడా వీళ్ళకి ఇది రాకూడదని ధైర్యంతో చేస్తున్నారో తెలియదు. తాడిపత్రిలో చూసాం కదా ఒక చిన్న ఇది, జేసీ ఫ్యామిలీ మొత్తాన్ని మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదని పోలీసులు హైదరాబాద్ పంపించేశారు. ఏందండి అది? పోలీసులు రక్షణ కల్పించి ఇక్కడే ఉండండి, మేము మీకు ఉన్నామని చెప్పి చెప్పాల్సింది పోయి మీరు